బ్రో టైం అది ది జర్నీ బిగ్ బాస్లో కానీ అదే జబర్దస్త్లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్లో కానీ ఒక నటన పరంగా చూస్తే మీకు ఎలాగనిపిస్తుంది ఆ జర్నీ మొత్తం? నాకైతే ఎగిరికి అంతే అనిపిస్తుంది. కానీ ఎగిరికి అంతే ఏంటంటే ఇప్పుడు ఓవర్ చేస్తున్నాడేమో, ముసలుడు పోయే కాలం వచ్చింది, తిని పడుకోక ఏమో బాగా ఎగురుతున్నాడు అనుకుంటారు. కానీ ఆమె ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, అంత కామెడీగా అసలు పల్లెటూళ్ళలో చిన్నప్పుడు ఆడపిల్లలు కొట్టుకుంటారు కదా, అలా అలా అనిపిస్తుంది ఆమె కామెడీ చేస్తుంటే. ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు కొట్టుకొని అరగంటకే కొట్లాడేసుకుంటారు, మర్చిపోతారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కలుసుకుంటారు. అంత హ్యాపీనెస్ కనబడుతుంది. ఒక సిస్టర్ లాగా, మన ఇంటి పక్కన అమ్మాయిలాగా, మన ఇంట్లో ఉన్న అమ్మాయిలాగా అంత హ్యాపీనెస్ కనబడుతుంది. ఆమె కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా ఏం డైలాగ్ పెట్టినా అక్కడక్కడ కొన్ని యూట్యూబ్లో ఛానల్లో వాళ్ళు చేసిన వీడియోలు కూడా చూసాం. బయటికి వెళ్ళి అక్కడక్కడ ఫుడ్ తినే వీడియోలు, లేదంటే ఏదైనా వ్లాగ్స్ టైప్లో షోరూమ్కి వెళ్ళిన వీడియోలు పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో అంటే బుల్లెట్ భాస్కర్తో స్క్రిప్ట్లు ఉన్నాయి కదా, అంత న్యాచురల్గా రావడానికి ఏంటి యాక్టింగ్? అంటే తను చేస్తుంటే ఏదన్నా స్క్రిప్ట్ అది న్యాచురల్గా ఉండేది కానీ ఏదో నటిస్తుందంటే అట్లా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్ తీసుకెళ్తే ఏం కావాలంటే ఐస్ క్రీమ్ అంటే నాకు వద్దు అని నచ్చలేదు అనేది. సో ఇలాంటి స్పాంటేనియస్ ఎట్లాగని ఫ్రాంక్నెస్ అనేది నిజంగా ఆమె నైజంలో ఉన్నట్టుంది, ఆమె రక్తంలో ఉన్నట్టుంది. మరి ఇక వాళ్ళ నాన్న సైడ్ నుంచి వచ్చిందో అమ్మ సైడ్ నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఇంట్లో మళ్ళీ అందరు ఆడపిల్లలే ఉండడం నిజంగా ఒక విధంగా ఒక ప్లస్ పాయింటే. అఫ్కోర్స్ ఫైనాన్షియల్గా ఎదగటానికి, ఆ కుటుంబం ఒక దారిలో పడటానికి అది చాలా కష్టంతో కూడుకున్న పనే. ఇంట్లో అందరు ఆడపిల్లలు ఉండడం, ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి, కష్టం చేయలేని పరిస్థితి ఉంటుంది, ఎక్కడ ఎవరేమి ఇబ్బంది పెడతారో అనే భయంతో ఉంటారు. కానీ తను బాధపడకుండా చదువుకుంటూ షో చేసుకుంటూ, నాకు పటాసులో ఉన్నప్పటి నుంచి పరిచయం, నాకు ఆమె లైవ్లో పరిచయం అయింది. నేను ఒక స్కిట్ కూడా రాసి పంపించాను, లైవ్లో పరిచయం అయింది. ఆ అమ్మాయి నిజంగా అంత స్పాంటేనియస్గా డైరెక్ట్గా ఏదో ఇట్లా కనపడనోడు కూడా ఏమన్నా ఒక డైలాగ్ చెప్పేస్తే డైరెక్ట్గా డైలాగ్ కొట్టేస్తుంది, బాధపడదు, వచ్చి కొట్లాడదు, ఎవడరా నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు అని కొట్లాడదు, మంచి డైలాగ్ కొడుతుంది. చూసాడు పక్కన ఉన్న మామూలుగా ఎవరు తెలియని జనాలకు కూడా ఏదో షూటింగ్ చేస్తున్నారనే ఫీలింగ్ కలగదు. ఓయో వీళ్ళంటారు ఫ్రెండ్స్ లాగా, అసలు ఆయన ఎవరో ఈమె ఎవరో, వీళ్ళేదో ఇట్లా వచ్చిపోతున్నారు, వాళ్ళు ఇట్లా వచ్చిపోతున్నారు, ఒకేసారి ఆయన ఏదో డైలాగ్ కొట్టింది, ఈమె ఏదో డైలాగ్ కొట్టింది. ఒక స్పాంటేనియస్, ఒక మంచితనం అనేది కనపడుతుంది ఆమెలో, చెప్పే మాటల్లో. అందుకనే న్యాచురల్గా అనిపిస్తున్నాయి, యాక్టింగ్ చేసినట్టుగా అనిపించదు. అది చూడండి, అసలు బుల్లెట్ భాస్కర్ నిజంగా జబర్దస్త్లో ఆమె లేకపోతే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, బుల్లెట్ భాస్కర్ లేడేమో, బుల్లెట్ భాస్కర్ అన్ని స్కిట్లు కంటిన్యూ కొట్టలేడేమో ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అదే ఒక రొమాంటిక్ ఫీల్, ఇలాంటి సీన్లు కూడా స్పాంటేనియస్గా కమెడియన్ టైప్లో చేసుకెళ్తున్నారు. గడ్స్ ఉండాలి భయ, అటువంటి సన్నివేశాలు చేయాలంటే గడ్స్ ఉండాలి. ఏదైనా సరే, తిట్టినా సరే, ఆమె డ్రెస్సులంతా చింపేసేసుకొని అడుక్కు తినే పాత్ర చేసినా సరే ఫుల్ క్లారిటీగా ఉంటుంది, ఫుల్ న్యాచురల్గా అనిపిస్తుంది. ప్రియ అమ్మ ఇదేంట్రా బాబు, జబర్దస్త్లో అంత మంచి స్కిట్లు చేసుకుంటూ, పటాసులో అంత మంచి స్కిట్లు చేసుకుంటూ ఒకేసారి బుల్లెట్ భాస్కర్ స్కిట్లోకి వచ్చేసి ఒక రేంజ్లో ఎదిగిపోయింది. రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుతిన పాత్ర ఏమైనా చేసేస్తుంది. ఇంత న్యాచురల్గా ఎలా చేయగలుగుతుంది? ఇక కింద కొంతమంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు, ఇది గత జన్మలో అడుక్కుతినేదేమో. కాదు నాన్న, ఆర్టిస్ట్ అన్నాక ప్రతి ఒక్కటి చేయాలి, ఏది పడితే అది పెట్టకండి రా బాబు. నీకు అవకాశం ఇస్తే నువ్వు కూడా చేస్తావు, అడుక్కు తింటావు, బాత్రూమ్ కడగరా అన్న అడుగుతావు. ఆ పాత్రలో ఉన్న స్క్రిప్ట్కి ఉన్న బలం అలాంటిది, చేసేస్తేనే న్యాచురల్గా ఉండాలి. ఆమె అంత పర్ఫెక్ట్గా చేస్తుంది కాబట్టి పటాసు నుంచి ఈరోజు పటాసు ఆగిపోయిన వెనుదిరిగి వెళ్లకుండా జబర్దస్త్లకు ఆహ్వానించారంటే కారణం ఏంది? ఆమె న్యాచురల్గా చేసే నటన మాత్రమే. మనకు నాని అనే న్యాచురల్ స్టార్ అంటారు, ఏ సినిమా చేసినా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఈమె ఒక కమెడియన్గా, లేడీ కమెడియన్గా కోవేసల్లా గుర్తొస్తుంది ఈమె నటిస్తుంటే. కానీ మనము సినిమాల్లో చూసినప్పుడు బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ చేసిన క్యారెక్టర్ ఎన్ని వందల సినిమాల్లో చేసినా మనం ఎంజాయ్ చేయాలి కదా, కంపారిజన్ ఉండదు. అరే అలా సినిమాలో చేశాడు, సేమ్ అలాంటిది కూడా స్క్రిప్ట్లో కూడా చేసిందే చేస్తున్నా కూడా తిన విషయంలో ఆ టోన్ ఉంది కదా, ఆమెది వాయిస్ టోన్ ఉంది కదా, అది నిజంగా అది ప్లస్ పాయింట్. ఆమెకి సన్నగా ఉండటం వల్ల వచ్చిందో, మరి కుటుంబ పరంగా వచ్చిందో తెలియదు, బ్లడ్ పరంగా వచ్చిందో, కానీ ఆమె వాయిస్ టోన్ కూడా చాలా ప్లస్. అది మాట్లాడుతుంటే నవ్వాలనిపిస్తుంది తప్ప ఇదేంట్రా బాబు ఇంత స్పాంటేనియస్గా డైలాగ్ కొట్టినా, ఎన్నిసార్లు ఆ డైలాగే చెప్పేసినా, అది ముక్కు చీదుకున్నా, ఎదుటోని తిట్టినా, ఏదో రొమాంటిక్గా వెరైటీగా చేసినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదేంట్రా బాయ్ వల్గార్గా చేస్తుంది అనే ఫీలింగ్ ఎవరికి కలగదు, అంత న్యాచురల్గా చేస్తుంది ఆమె నటన, అంత మంచిగా అనిపిస్తుంది. అందుకనే ఈరోజు జబర్దస్త్లో ఎక్కడికి వెళ్ళిపోయింది. మరి బిగ్ బాస్లో అవకాశం అంటే అంత ఈజీగా రాదు భయ. బిగ్ బాస్ ఏం నార్మల్ షో అనుకుంటున్నా. సల్మాన్ ఖాన్ బాయ్ ఆడ పాన్ ఇండియా లెవెల్లో సల్మాన్ ఖాన్ సంచలనంగా రికార్డులు కొట్టిస్తాడు. సో అన్ని భాషల్లోకి పాకింది, అన్ని భాషల్లో రికార్డులు కొట్టుతుంది. ఆ షోలోకి వెళ్ళగలిగిందంటే ఆమె అంత ఈజీ కాదు. ఆమె చేసే నటన, ఆమె చేసే మాటలు, ఆ డైలాగ్. అఫ్కోర్స్
దర్శక నిర్మాతలు కూడా మంచి స్క్రిప్ట్ ఇస్తున్నారు, మంచి డైలాగులు ఇస్తున్నారు. జబర్దస్త్లో అన్న ఎవరన్నా టీమ్ లీడర్ ఎవరైనా బుల్లెట్ భాస్కర్ అన్న అంత సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్కి తగ్గట్టుగా న్యాచురల్గా చేయగలుగుతుంది ఫైమా. సో నా బెస్ట్ కంటెంట్, నేను విన్ అవ్వాలనుకునే కంటెంట్ బిగ్ బాస్లో ఫైమా. నిన్న కూడా డైరెక్ట్గా అంటే ఫ్యామిలీ మీట్ అనేది ఉంది కదా బిగ్ బాస్లో, దాంట్లో కూడా ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ వెళ్ళాడు, తనకి సపోర్ట్ చేశాడు. అంటే భయ్యా జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్ తన ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్ లాగా, ఇంకా 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 అంతకు మించిందంటే ఏముండదు. బ్రదరు వచ్చి ఒక సపోర్ట్ చేస్తున్నాడంటే బుల్లెట్ భాస్కర్కు నిజంగా సపోర్టు ఫైమా వల్లనే కదా. కంటిన్యూ వరుస స్కిట్ కొట్టుకుంటూ వెళ్ళిండు. సో అతను కూడా ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయాడు, ఒక బ్రదర్ లాగా. ఎందుకంటే తనకు సొంత అన్నదమ్ములు ఎవరు లేనంటున్నారు. సో అతను వచ్చి సపోర్ట్ చేయడం అనేది నిజంగా తను చేసుకున్న అదృష్టం. బుల్లెట్ భాస్కర్ రావటం కూడా తన మంచితనం ఏంటో ఆయన ఒకసారి నిరూపించుకున్నాడు. కుటుంబంతో సహా వాళ్ళు వచ్చి ఒక కుటుంబంలాగా జబర్దస్త్లో చేసుకున్నవాడు. నాకెందుకు ఆమె నాకు అవకాశం రాకుండా బిగ్ బాస్లోకి పోయిందనే ఫీలింగ్ లేకుండా, బ్యాడ్ ఫీలింగ్ లేకుండా, తన మనసులో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ లేకుండా బుల్లెట్ భాస్కర్ వచ్చి బిగ్ బాస్కి వచ్చి సపోర్ట్ చేయడం అనేది నిజంగా గ్రేట్. అతని మంచితనం, ఆమె గ్రేట్నెస్, ఆమె అదృష్టం కూడా అది.